మనకు ఇక అత్యధిక మెజారిటీ, ఊహించని మెజారిటీ వచ్చింది కాబట్టి ఏం చేసినా నడుస్తుంది, ఏం చేయకపోయినా ఆగదు, మేము అనుకున్నదే జరుగుతుంది అనే ప్రభుత్వ చర్యల గురించి మనం ఒకవైపు చూసాం. ఇంకోవైపు ప్రజలు చీపో ఇక నీ అధికారం మాకు చాలు, మేము కొత్త మనిషిని, కొత్త వ్యక్తిని, కొత్త నాయకుడిని ఎన్నుకుంటున్నాం అని తీర్పు చెప్పిన తర్వాత కూడా ఓహో నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, నేను ఈ వైట్ హౌస్లోనే ఉంటా, ఈ వైట్ హౌస్ నా కోసమే కట్టారు, నేను దాటను, నేను దీంట్లోంచి బయటికి వెళ్ళేది లేదు, అక్కడ మోసం జరిగింది, ఇక్కడ మోసం జరిగింది అని ఇష్టారాజ్యంగా పిచ్చి ప్రేలాపనలు, లేకపోతే ప్రపంచ చరిత్రలో అంటే ప్రజాస్వామ్య చరిత్రలో రాజరికాల్లో నియంతృత్వాల్లో చాలా ఉండొచ్చు, తండ్రిని చంపి కొడుకులు రాజులైన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇట్లాంటివి చాలా ఉండొచ్చు. కానీ ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళను, నేను ఓడిపోలేదు, ఓటమిని నేను అంగీకరించనంటూ ప్రజల ఆస్తి అయిన, ప్రజలను పరిపాలించే ప్రజాభవనమైన వైట్ హౌస్ను పట్టుకుని వేలాడుతున్న ట్రంప్, ఏంటి ట్రంప్ గోల్, అసలు ఎందుకు అతను అలా చేస్తున్నాడు అనేది ఒక అంశం అయితే, ట్రంప్ని ఎలాగైనా వైట్ హౌస్ నుంచి బయటికి పంపించేసి అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మన పాల్ గారు చేస్తున్న ప్రయత్నాలు, కేఏ పాల్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారు, అసలు ట్రంప్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ట్రంప్ని బయటికి పంపించడానికి, వైట్ హౌస్ నుంచి బయటికి పంపించడానికి జో బిడెన్ని ట్రంప్ హౌస్లో వైట్ హౌస్లో కూర్చోబెట్టడానికి కేఏ పాల్ గారు చేస్తున్న చర్యలేంటి, తీసుకున్న వ్యూహం ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సంప్రదింపులు జరుగుతున్నాయి అనేది చాలా ఆసక్తికరమైన చర్చ. ఎందుకంటే కేఏ పాల్ గారు ట్రంప్ను బయటకు పంపగలరా, కేఏ పాల్ గారు అమెరికా రాజకీయాల్లో అంత శక్తి ఉన్న వ్యక్తి, అలాగే గతంలో ఒకసారి లిబియాలో సమ్వేర్ 1-2 ఘటనలు జరిగినప్పుడు ఆయన చర్చలు జరిపిన మన వాస్తవం. ఆయా ప్రాంతాల దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు దేశాల అధ్యక్షులతో, ప్రధానమంత్రులతో మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న ఈ పరిస్థితిని కేఏ పాల్ దాన్ని రూపుమాపి మళ్ళీ ప్రభుత్వాన్ని అక్కడ జో బిడెన్ అధ్యక్షుడిగా వైట్ హౌస్లో పెట్టే పరిస్థితిలో కేఏ పాల్ గారు ఉన్నారా, కేఏ పాల్ గారు నిజంగా అంత శక్తిని మళ్ళీ వెనక్కి రప్పించుకున్నారా? ఒకప్పుడు డెఫినెట్గా నో డౌట్ కేఏ పాల్ అంటే ప్రపంచం మొత్తం చూసిన ఇవాంజలిస్ట్ ఆయన. కేఏ పాల్ అంటే అమెరికా అధ్యక్షుడే అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితి ఒకప్పుడు. తర్వాత మన దగ్గర రాజకీయాలు ఎంత పెద్ద వ్యక్తినైనా భ్రష్టు పట్టించేస్తే కదా, అలా భ్రష్టు పట్టించేశారు. పాపం 2009 ఎన్నికల ముందు వచ్చిన ఆయన మొన్నటి వరకు ఇక్కడే ఉన్నారు, చివరికి ఏదో కేసులు కూడా ఇరుక్కున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రపంచ శాంతి దూత అనే ఒక మళ్ళీ పాత్రలోకి వెళ్ళిపోయి ఇప్పుడు అమెరికాలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాను అంటున్నారు. ఏంటో అది చూద్దాం. ట్రంప్ని ఏ మేరకు ఆయన మళ్ళీ వైట్ హౌస్ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, వైట్ హౌస్లో ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు? కేఏ పాల్ గారు, మన తెలుగు బిడ్డ కేఏ పాల్ గారు అక్కడ ఎలాగా వైట్ హౌస్ నుంచి ట్రంప్ని బయటికి పంపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అనే దాని మీద మనం చర్చించబోతున్నాం. మనతో పాల్ గారు చర్చలో పాల్గొంటున్నారు. పాల్ గారు నమస్కారం. నమస్కారం అండి. పాల్ గారు, ఏంటి అసలు ఈ ట్రంప్ మనస్తత్వం ఏంటి? ఎందుకు ఆయన రిజల్ట్ అలా వచ్చినా కూడా బయటికి వెళ్లకుండా పట్టుకుని వేలాడుతున్నాడు? ఏం జరుగుతుంది? ఆయనకు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయండి. ఎప్పుడైనా వాటర్ ఫ్రాడ్ జరిగేటప్పుడు ఆయన కోర్టులకి అపీల్ అవ్వచ్చు. ఈ రోజు ఫైల్ చేస్తున్నారు, మండే. నా మిత్రుడు రూడీ జలియాని ఫైల్ చేస్తున్నాడు. అయితే ఒకటి నేను వాళ్ళకి ఇచ్చిన సలహా ఏంటంటే, మొన్న రాత్రి రిజల్ట్స్ లాస్ట్ మినిట్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఉన్న హండ్రెడ్స్ ఇది థౌజండ్స్ మీద రాదు, అన్నెసెసరీ యు ఆర్ లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ ఇమేజ్ అని నేను ఫిలదెల్ఫియాలో కదా ఉన్నాను మొన్న. అక్కడ పోలీస్ చీఫ్ గ్రూప్స్ అన్ని పిలిస్తే 2 గ్రూప్స్ తో 1 డే గడిపాను. తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ గా నేను మన ఫాలోవర్స్ తో, ట్రంప్ ఫాలోవర్స్ తో, బైడెన్ ఫాలోవర్స్ తో సెలబ్రేట్ చేసాం, నువ్వు కన్సిడర్ చేసి అని. హి హస్ ఆల్మోస్ట్ అగ్రీడ్. దెన్ వన్ ఆఫ్ హిస్ సన్ ఇస్ దేర్, డాన్ జూనియర్ అని, ఆడుకు కొంచెం పెంచాడు. లేదు మనం ఫైట్ చేద్దామని ఈ రూడీ జూలియాని. ఆయన కన్విన్స్ చేయడమే కష్టం. నేను రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాను కదా ఆయనతోనూ, ఆయన అడ్వైజర్లతోనూ. మీరు చూసారు కదా 2 వీక్స్ బ్యాక్
ఇంటర్నేషనల్ అంబాసిడర్ కాన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్ ఆయనే పంపారు. లేకపోతే మన హోటల్కి ఎందుకు వస్తారు స్వీట్ రూమ్ కి? సో అన్ని మాటలు అవుతున్నాయి. ఇప్పుడు మీరు గెలవరని నేను ముందే ప్రవచించాను కదా, October 2, 2019 చెప్పాను. ఆయన మిస్హ్యాండిల్ చేసింది కరోనా, జార్జ్ ఫ్లాయిడ్, లేకపోతే ఆయన అసలు ల్యాండ్ స్లైడ్ లో విక్టరీ అవ్వాలి. గత ఎలక్షన్ లో ఆయనకి 6,30,00,000 వచ్చాయి నేను సపోర్ట్ చేసినప్పుడు. ఓపెన్ గానా ఎప్పుడా నోట్లు రాలేదు, 63 మిలియన్. ఇప్పుడు ఆయనకి 70 మిలియన్, దాదాపు 7 కోట్ల ఓట్ల సంఖ్య పెరిగింది. కానీ ఆయనే తనకు శత్రువు, దేవుణ్ణి ఆయన శత్రువు చేసుకున్నాడు, సత్యాన్ని శత్రువు చేసుకున్నాడు, ప్రజలను శత్రువు చేసుకున్నాడు, రేసిజం ని ఇంక్రీజ్ చేసేసాడు. ఇష్టం వచ్చినట్టు పవర్ ని కింగ్ నెబుకద్నెజర్ అని ఉంటాడు బైబుల్లో. అందుకే నేను నా బుక్ లో 10 రీజన్స్ వై ట్రంప్ షుడ్ బి డిఫీటెడ్ అని, చూసారు కదా ఈ బుక్, 8 కోట్లు పంపించాను, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని. అన్ని ఫ్రీగాను, ఒకటి కూడా అమ్మలే. అందరు డౌన్లోడ్ చేసుకుని ఇంకా అందరూ అమ్ముకుంటున్నారు అనేక దేశాల్లో. ట్రంప్ ఓటమిలో ఈ పుస్తకం పాత్ర ఎంత? 8 కోట్లు పంచామండి. అసలు ఆయన గెలిచిందే 10,000, 20,000. ఇప్పుడు జార్జియా చూడండి, ఎలక్షన్ డే ఆయనకు 6 లక్షలు ఎక్కువ వచ్చాయి, ఇప్పుడు ఆయనకు 10,000 తక్కువ వచ్చాయి, ఓన్లీ 10,000. అలాగా ఇంకొక పెన్సిల్వేనియాలో 20,000, 28,000 ఎక్కువ వచ్చాయి అంటున్నారు, 6 లక్షలు ఎక్కువ. ఈ బుక్ 17 రాష్ట్రాల్లో కొన్ని కోట్లు మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసాం. 8 కోట్లు, 80 మిలియన్, మోస్ట్లీ ఇన్ అమెరికా, కొంత ఇటు అటు ఇన్ని దేశాల్లో పంపించాం, అన్ని ఫ్రీగానే. ఎందుకంటే అమ్మితే 10 లక్షలు అమ్ముతాం. ఎందుకు? కోట్ల సంఖ్య ప్రతి అసలు టోటల్ 20 కోట్ల ఓటర్స్ కి ఇవ్వడానికి ప్లాన్ చేసాం. టైం సరిపోలేదు, 100 రోజులే ఉంది. July 18 ఆయన నాకు కాల్ చేశారు, అలెన్ స్విచ్ ఆయన. మీరు క్యాంపెయిన్ చేశారా? జో బిడెన్ తరపున మీరు ఏమైనా క్యాంపెయిన్ చేశారా? డే అండ్ నైట్ ఒకటే కదా, ట్రంప్ ను ఓడించడం ఒకటే, బైడెన్ ని గెలిపించడం. ఎందుకంటే 91 నుంచి నాకు జో బైడెన్ గారు మంచి శిష్యులు. నా ఫస్ట్ మీటింగ్ నేను అప్పుడు విల్మింగ్టన్ డెలివర్ లో ఉండేటప్పుడు మీటింగ్ వచ్చారు ఒక సెనేటర్ 91, 92లో. నేను 89 నుంచి క్రూసైడ్లు పెడుతున్నాను కదా, మా మీటింగ్స్ అంటాం ఇక్కడ. ఆయన డీసెంట్ క్యాథలిక్. అయితే ఒకటి చాలా ఉన్నాయి చెప్పడానికి, ఏంటి ఇంపార్టెంట్ సబ్జెక్టులు మీరు హైలైట్ చేశారు కదా. అందుకని ఇప్పుడు నాకు వరి ఏంటంటే మనం 8 కన్నా 8:13 అయిపోయింది. చాలా మంది ఫ్యాన్స్ టెక్స్ట్ చెప్పండి, నో ప్రాబ్లం. అంటే నేనే లేదు, మా ఫాలోవర్స్ మీ ఫాలోవర్స్ కలిసి అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా 260 కోట్ల మంది క్రిస్టియన్స్ ట్రంప్ కి క్యాంపెయిన్ చేశారు. నా ఓన్ వైఫే ట్రంప్ కొట్టేశారు, ప్రేయర్ కోఆర్డినేటర్. నా ఓన్ బ్రదర్ వైఫ్, తమ్ముడు భార్య ప్రేయర్ కోఆర్డినేటర్లు నా వీడియోలు చేస్తున్నా ఆయన. అంటే అర్థం చేసుకోండి, ట్రంప్ ని గెలిపించడానికి ప్రపంచ క్రైస్తవులందరూ ఏకంగా ప్రేయర్ చేశారు. మీ వైఫ్ కూడా ట్రంప్ కోటేశారా? ట్రంప్ కి నా వైఫే కాదు, నా వైఫ్ తమ్ముడు తిమోతి కూడా, అందరూ. అదేంటది? మీరు మీ వైఫ్ ని, మీ బంధువుల్నే మీరు మార్చలేకపోయారు, 8 కోట్ల బుక్స్ పంపిణీ చేసి అందరినీ ఎలా మార్చగలుగుతాయని చెప్తున్నా, క్లెయిమ్ చేసుకుంటున్నారు మీరు. మంచి వెంకటకృష్ణ గారు, మీరు తెలివైన వాళ్ళు, మంచి ప్రశ్న వేశారు. కాదు, ప్రవక్త తన గృహములో తన ఇంటిలో ఘనత పొందడని యేసు ప్రభుకి తన సొంత తల్లిదండ్రులే రికగ్నైజ్ చేయలేదు. ఆయన రక్షకుడని, ఆయన దేవుడని, ఆయన దైవ రక్షకుడు అని. సొంత తల్లి, తండ్రి, అన్నదమ్ములు వాళ్ళే అడిగారు. తల్లి వచ్చి అడిగింది, జాకోబ్ ని, జేమ్స్ ని పక్కన పెట్టుకోవచ్చు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని. అది నా చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉందన్నాడు. కుటుంబంలోనే గుర్తించండి, కుటుంబం తప్ప ప్రపంచం అంతా మిమ్మల్ని నమ్ముతారు. అయితే నేను ఫోర్స్ చేయను. నా వారికి నేను చెప్పాను, లాస్ట్ టైం తను ట్రంప్ కి ఓటేసింది, ఇప్పుడు కూడా వేసారో లేదో నేను తెలియదు. నేను తిమోతిని అడిగా, నేను ట్రంప్ కే ఓటేసాను, నేను భార్యని ట్రంప్ కి ఓటేసి ప్రేయర్ కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే దైవ నిర్ణయం. మీకు తెలుసు 92లో బిల్ క్లింటన్ కి నేను క్యాంపెయిన్ చేశాను, గెలిచాడు. 2000లో జార్జ్ బుష్ కి 18 నెలలు క్యాంపెయిన్ చేశాను, 532 ఓట్లలో గెలిచాడు, 5 లక్షల్లో ఓడిపోయి. ఆ తర్వాత ఒబామాకు 2003లో స్టేట్ సెనేటర్ గా, నాకు ఇరాక్ విరుద్ధంగా, యుద్ధానికి విరుద్ధంగా శాంతిగా ఒక సెనేటర్ గా నా మీటింగ్ అటెండ్ అయ్యారు. అదే టైంలో ట్రంప్ గారు అటెండ్ అయ్యారు బిజినెస్, మీకు తెలుసది, హారిస్బర్గ్, వాషింగ్టన్. అప్పుడు ఒబామా గెలిచాడు. 2015-16లో ఒక సంవత్సరం డే అండ్ నైట్ క్యాంపెయిన్ చేశాను ట్రంప్ కి, ఆయన గెలిచారు. ఇప్పుడు ట్రంప్ కి విరుద్ధంగా ఎందుకు క్యాంపెయిన్ చేశాను? బైడెన్ కొరకు.
యా ఒక మాట చెప్పాలంటే అది నేను అన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పకూడదు, కానీ 10 రీజన్స్. ప్రతి ఒక్కరు మీ దగ్గర మా వెబ్సైట్కి వెళ్ళి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ ఫ్రీగా 2000 రూపాయల బుక్, కొంతమంది 5000 కమ్ముకుంటున్నారు, $50-70 కమ్ముకుంటున్నారు. ఒక్క రూపాయి వద్దు. ఓన్లీ యూట్యూబ్ లో జాయిన్ అయిపోండి, డాక్టర్ కేఏ పాల్. ఫేస్బుక్ లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మన తెలుగు ప్రజలు 12 కోట్ల మంది కలిసామంటే ముందు మన దేశాన్ని చైనా నుంచి రక్షిస్తాం. నాకున్న ప్లాన్ మీకు చెప్పాను కదా, మార్చి 9ని చైనా వారే ఇది చేశారు. మన దేశాన్ని మన ప్రజల్ని మనం రక్షించుకోవాలండి, అది ముఖ్యం. వీ హ్యావ్ టు సేవ్ అవర్ కంట్రీ, వీ హ్యావ్ టు డెవలప్. ఏ ఫ్యాక్టర్ ప్రధానంగా అమెరికా ప్రజలు ఏ ఫ్యాక్టర్ ఆధారంగా ట్రంప్ ను ఓడించారు? మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? ఏదో ఒకటి ఇప్పుడు కాదు అంటే నల్ల జాతీయుల మీద దాడులు కావచ్చు, పోలీసులు వాళ్ళని కొట్టి చంపడం కానీ, లేకపోతే ఇప్పుడు నల్ల జాతీయులు ఇప్పుడు ఎక్కువ మంది ఓట్లేశారండి. అప్పుడు 8%, ఇప్పుడు 15% అండి. ఈ స్పానిష్ వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఓట్లేశారండి 2016 కంటే. వైట్ ఉమెన్ 55% ఓట్లేశారండి. అది కాదు, మీకు అర్థం అవట్లేదు. దైవం ఇది నేను కాదు, నా నోటిలో వచ్చిన మాట. మీరు 2008 చూడండి, బీజేపీకి 115 వస్తాయన్నాను అప్రాక్సిమేట్లీ కర్ణాటకలో, అంతే. చిరంజీవికి 2009లో 15 నుంచి 20 అన్నాను. మీరు మీ ఛానల్ అన్ని కవర్ చేస్తున్నారు. మీ ఓనర్ గారు ఎప్పుడు అన్ని ఆర్డర్స్ ఇచ్చి ఇంపార్టెంట్ అన్ని కవర్ చేయిస్తారు, రాధాకృష్ణ గారు. చూడండి, అప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, నన్ను కవర్ చేశారు. కరెక్ట్ గా నేనేమన్నాను? చిరంజీవికి 15 నుంచి 20 వస్తా అన్నాను. తిరుపతిలో ఆయన ఓడిపోతాడు అన్నాను. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు, రాలేదు కదా. ఎవరు మీ పార్టీ లైఫ్ లో అనలేదు. మీరు కాన్సెప్ట్, నేను అన్నే కండిషన్ చూడండి. ప్రజలు కోరుకుంటే, దేవుని చిత్తం అయితే కరెక్ట్ అలాగే అన్నాను తప్ప నేను వచ్చేస్తాను అనలేదు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుందండి. ఒక క్యాంపెయిన్, ఒక ట్రైనింగ్ పొందడానికి, ఒక మెడికల్ ట్రైనింగ్ 5 years పడుతుంది, 7 years పడుతుంది. ఒక ఇంజనీరింగ్ 2-3 years పడుతుంది. ఒక డిగ్రీ 3 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 years పడుతుంది. నేను ఎలక్షన్కి వచ్చి 6 రోజులు నర్సాపూర్ లో ఉంటే ఎలా గెలుస్తామండి? 7 రోజులు కూడా లేని అంటే ఏం లేదు డాక్టర్ కేఏ పాల్ వెయిట్, మీరు మంచి ప్రశ్న అడిగారు, నేను ఆన్సర్ చెప్పని. చాలా మంచి ప్రశ్న. నేను వచ్చిందే డిసెంబర్ లో. చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేయండి. ఎందుకని 2014లో 0.5% తో ఆయన గెలిపించడానికి నేను 5% కృషి చేసి గెలిపించాం. అది అందరికి మీకు తెలుసు. టీడీపీ ఆఫీస్ లోనే చంద్రబాబు గారి కొరకు ప్రమోట్ చేసి 18 మీటింగులు పెట్టాం. ఎందుకు? పీస్ మిషన్ రెస్టోర్ చేస్తానని మోదీ గారు ప్రామిస్ చేశారు, ఆయన ప్రామిస్ చేశారు. నవీన్ పట్నాయక్ ఒడిశాలో, జయలలిత, కేసీఆర్ గారు అందరికీ. కానీ ఎవరు ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేదు కదా. టీడీపీ ఆఫీస్ లో కేసీఆర్ గారిని గెలిపించండి, నవీన్ పట్నాయక్ గెలిపించండి, తెలంగాణలో ఎందుకన్నాను? దేశంలో మోదీ, జయలలిత అందరూ గెలిచారా? 5గురును. పీస్ మిషన్ రెస్టోర్ చేశారా? చేయలేదు. పీస్ మిషన్ అంటే అర్థం ఏంటి? కోకొల్లలకు, నిరుపేదలకు భోజనం. ఇప్పుడు కరోనా వచ్చింది, 1000 కోట్లు అప్పు తెచ్చుకుందామన్నా దేశానికి అప్పు లేదు, రాష్ట్రాలకు అప్పులు ఇవ్వట్లేదు. ప్రజలు నాశనం అయిపోతున్నారు. నేను బ్రతుకుండి ఇంక సుఖమే ఉంది, ప్రభువా నన్ను తీసుకో అంటున్నాను. మా ఆవిడని అడిగాను, 10 సార్లు ప్రేయర్ చేశా. ఈ బుక్ రాసి ట్రంప్ ను ఓడించి, ఎందుకు? ఇండియాలో ఎవరు ఆయన ఆపారో నాకు తెలుసు. పీస్ మిషన్ కి నా శత్రువులు అమెరికాలో లేరు. ఇక్కడ అమెరికాలో ఉంటే ఇంత పెద్ద ఇండియాలోనే ఉన్నారు కదా, ఆ విషయం మాకు తెలుసులే, మనతోనే కదా మొదలైంది. అది చూసారండి, మాది కరెక్ట్ గా మీకు గుర్తుంది. మనకి 132 బిలియనర్లు ఇప్పుడు బైడెన్ కి నా ద్వారా సపోర్ట్ చేశారు. 132 మంది 700లో. అసలు బిలియనర్స్ అందరూ రిపబ్లికన్స్, ఎవరు చేయరు. ఎందుకు చేయించాను? ఫోర్స్ చేశాను. మీరు చూసారండి, నేను అందరినీ చూపించట్లేదు. మొన్న అంతనీ స్కరముచ్చిన స్వీట్ కి రావడం చూశారు కదా. ఎవరైనా 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేశాడు ఆయన కంపెనీ స్కై బ్రిడ్జ్ అని. చూడండి, ఇప్పుడు రివైవ్ అయిందా మీ పీస్ మిషన్ మళ్ళీ? ఇండియాలో అవ్వాలి, దానికి అన్ని ఇప్పుడు జరుగుతున్నాయి. కొన్ని కండిషన్స్ ఇక్కడ పెట్టాను, ఈయన ఒప్పుకున్నారు. ఈ ట్రంప్ అయితే మాట ఇచ్చి మాట తప్పారు, అది వదిలేయండి. అక్కడ ఇండియన్స్ ప్రెషర్ ద్వారా ఇది నష్టం వస్తుందండి, డబ్బు లేదు. ఈ రోజు నేను ఒకటే ఛాలెంజ్ చేశాను అనేక సార్లు. మన ముఖ్యమంత్రులు లెటర్ ఇస్తే నేను సమిట్ పెడతాను. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చేసి ఆయన చీఫ్ గెస్ట్ వస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రులు పిలిస్తే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చేయాలి. 100 మంది మిలియనర్లు తీసుకొస్తారు. మీరు చూస్తారు, 1000 కోట్లు డొనేషన్ వస్తుంది, 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. నాకు రూపాయి అవసరం లేదు, నా పీస్ మిషన్ అవసరం లేదు. ఇంకొద్దులేండి, గవర్నమెంట్కి వస్తే చాలు, మానిటర్ చేద్దాం. ఇప్పుడు ప్రజలు నన్ను 1000 మంది, లక్షల మంది డబ్బులు అడుగుతున్నారండి. ఎలాగిస్తాను? FCRL లేకుండా మీరు చెప్పండి.
₹1,00,000 కష్టం, బంగారు ఇవ్వడం లక్ష్మణ్ సాధ్యం గారు కాదు. ఏదో చిన్న తప్పు చేశారని 4 సంవత్సరాలు బీజేపీ ప్రెసిడెంట్ జైలుకి వెళ్ళారు. లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళు బయట ఉన్నారు, లీడర్స్ అయి ఉన్నారు. ఇప్పుడు కారణం ఏంటి? మీకు సంబంధించి పీస్ మిషన్ కి సంబంధించి ఇంకా ఇతర వ్యవహారాలకు వెళ్లే ముందు అసలు ట్రంప్ వైట్ హౌస్ ఖాళీ చేస్తాడా చేయడా, దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? మీరేమన్నా ట్రంప్తో మాట్లాడారా ఇప్పటి వరకు? నేను రెగ్యులర్ గా మాట్లాడుతున్నానండి. నాకు శత్రుత్వం లేదు ఆయన మీద. మంచి ఉండబట్టే ఆయనకు వార్నింగ్ ఇచ్చాను ఆయన మరలా గెలాలని. లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దీస్ వర్డ్స్. I have spoken to President Trump and 23 of most of his advisors, even in the last few weeks. I don't need to mention all their names, you know it. ఈ బుక్ లో అన్ని పిక్చర్లు ఉన్నాయి. Even his wife is ready to convince him to concede. ఇంకా ఓడిపోయారు వదిలేయండి అని. బట్ ట్రంప్ has not changed. మీరు 2016లో చూడండి, నాకు 2002 నుంచి ఆయన క్లోజ్ 95 నా మీటింగ్ వచ్చారు, 2002 సమిట్కి వచ్చారు. ఆయన ప్లేన్ నేను రెంట్ తీసుకున్నాను. మొత్తం అమెరికాలో ఉన్న 50 గవర్నర్లకి చైర్మన్ మన హైదరాబాద్ భీమవరం 2002 ఫిబ్రవరి మార్చిలో రావడం మీరు అందరూ చూశారు. ఆ టైంలో వైజాగ్ వచ్చారు, మద్రాస్ వచ్చారు, భీమవరం వచ్చారు. గవర్నర్ మైక్ హక్బియన్ ఇప్పుడు ట్రంప్ కి ఆయన అడ్వైజ్. అప్పుడు ఆయన 50 గవర్నర్లకి చైర్మన్, అంతకంటే పెద్దవాళ్ళు ఉండరు. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ 200 దేశాలకి లాస్ట్ వీక్ వచ్చారు కదా, 2 వీక్స్ బ్యాక్ గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్. 235 దేశాలకి ఇంటర్నేషనల్ రిలీజియస్ కి ఆయన అంబాసిడర్ ఫ్రీడమ్ ఆఫ్ కి. ఇప్పుడు ట్రంప్ వైట్ హౌస్ లో మైక్ పెన్స్ ఆయన జూనియర్, మైక్ పంపాయో ఇప్పుడు ఉన్న సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు, ఫారెన్ మినిస్టర్. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మెన్, కాన్సస్ లో 2-3 years బ్యాక్ ఆయన ఒక ఎమ్మెల్యే. ఈయన గవర్నర్ గా ఉండేటప్పుడు అంత పెద్ద ఆయన నా దగ్గరికి రావడం, నా బ్లెస్సింగ్స్ తీసుకోవడం. ఫేస్బుక్ లో వెళ్తే మీరు చూస్తారు, October 2nd 2020లో ఈ నెగోషియేషన్స్ అవ్వబట్టే వస్తున్నారు అందరూ. అందరినీ నేను ఫేస్బుక్ లో తీసుకురాను. బాబ్ డేవిస్ ని, యాంథనీ స్కార్ముచ్ బిలియనీర్ ఎందుకు తీసుకొచ్చానంటే ప్రజలకు తెలియాలి. ఆయన ఏమన్నాడు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కమింగ్ టు ఇండియా హైదరాబాద్. ఆయనకు 100 మంది స్నేహితులు ఉన్నారు 700 బిలియనీర్లలో. వైట్ హౌస్ లో ఆయన కమ్యూనికేషన్ డైరెక్టర్ గా చేశారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? దేవుడు నాకు ఇచ్చిన కృప, నా నోట్లో నుంచి వచ్చిన ప్రవచనం ఇప్పటికి పాల్ గారు కైండ్లీ కన్సిడర్ మై వర్డ్స్. ఏంటంటే మీకు సంబంధించి కానీ, మీ పీస్ మిషన్ రివైవల్కి సంబంధించి కానీ, మళ్ళీ మీ పాత రోజులు మళ్ళీ వచ్చాయా అనే అంశానికి సంబంధించి కానీ వెళదాం, దాంట్లోకి వెళదాం. ఫస్ట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ వైట్ హౌస్ క్రైసిస్. ఈ క్రైసిస్ ఇది అమెరికా డెమోక్రసీ అనేది వరల్డ్ లీడింగ్ డెమోక్రసీ. అక్కడ ఇలాంటి చిల్లర చేష్టలు, చిలిపి చేష్టల్ని ఎవరు జీర్ణించుకోలేరు. పర్టికులర్గా నిన్నటి వరకు ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి పీపుల్స్ జడ్జిమెంట్ని, ప్రజా తీర్పుని కాదని అలా ప్రవర్తించడాన్ని ఎవరు అప్రిషియేట్ చేయడం లేదు. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? I have clearly spoken to him. All of his advisors except his 2 sons, Eric, Don Jr., I have not spoken ఎందుకంటే they are misguiding him. They are not supporting. Whereas his wife Melania, his daughter Ivanka, husband Jared Kushner, most powerful senior advisor, వాళ్ళు కూడా they have convinced. He asked to leave. They have been 1 minute. Let me complete the answer. They have been convinced. They want him to concede. వాళ్ళే ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు స్పిరిచువల్ అడ్వైజర్స్, పాస్టర్ జెఫర్స్ తో మాట్లాడా, డేరల్ స్కాట్స్ తో మాట్లాడా. ఆయన చుట్టూ ఉన్నవారు ఒక పాలా వైట్ తో మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడి చైర్మన్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వైజర్ మిస్గైడ్ చేస్తుంది. యేసు ప్రభు నాకు చెప్పాడు, నువ్వు ఫైట్ చేయి, నువ్వు వ్యక్తిగా వస్తుందని. November 4th ఎలక్షన్ అయిన మరుసటి రోజు కూడా ఫాల్స్ ప్రొఫెసీ చేస్తుంది. ఎందుకంటే 13 మిలియన్లు తిన్నది. వీళ్ళందరూ డబ్బులు తిని మోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి దగ్గర $1 తీసుకోలే. ట్రంప్ గారు 2016లో 5 మిలియన్ నా క్రూసేడ్ ఆయన కొరకు మీటింగ్లు పెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు 7 పెద్దల ముందు 20 నిమిషాలు ఆయన ఆఫర్ ఇచ్చి 5 మిలియన్ తీసుకోమని 35 కోట్లు, $1 వద్దానని. మీరు బెన్ కార్సన్ కాల్ చేయండి, సెల్ నెంబర్ ఇస్తాను, ఆయన చెప్తాడు. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ మ్యాన్ ఇన్ అమెరికా. ట్రంప్ లో క్యాబినెట్ మెంబర్ ఆయన, చాలా మంచి ఆయన, నీతి నుంచి. ట్రంప్ ఉన్నాడా, నోరిపితే అబద్ధాలు ఆడతాడు, ఆయనకి సత్యం చెప్పడం రాదు. 20,000 2,000 to 20,000 అబద్ధాలు CNN వాషింగ్టన్ పోస్ట్ లెక్క పెట్టారు. నాతో ప్రేయర్ చేశాడు, మీరు చూశారు. ఎప్పుడు మార్చి 3వ తారీఖు 2016లో డిబేట్ అయినప్పుడు
ఆయన చెయ్యెత్తాడు, నేను రిపబ్లికన్ పార్టీకి నామినీ అవ్వకపోతే ఇండిపెండెంట్ గా చేస్తానని. అది తప్పన్నా. నేను ఫ్రంట్ రోలో కూర్చున్నా, నా వెనకనే ఆయన వైఫ్ మెలానియా, ఎరిక్ ట్రంప్ వాళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా వెనకత టెడ్ క్రూజ్, మార్కో రూబియో ఫ్యామిలీ కూర్చున్నారు. ఎదురుగా బ్రేక్ వచ్చారు. ముందు ప్రేయర్ చేసాం, తర్వాత ప్రేయర్ చేసాం. ఆయన ప్రభువుని నమ్ముకున్నట్లు కళ్ళు మూసుకొని నేను చెప్పిన ప్రేయర్ అలా 30 సెకండ్లు 1 మినిట్ ఆయన రిపీట్ కూడా చేశాడు. కమింగ్ టు జీసస్, కమ్ ఇన్ మై లైఫ్ లార్డ్, ఐ మేక్ మీ చేంజ్, ఐ ఎమ్ యువర్ సేవ్. వర్డ్ టు వర్డ్ నేను చెప్తున్నాను, ఐ విల్ బి ఎ న్యూ క్రీచర్. కానీ బైబిల్లో మాట ఉంది, పెదవులతో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రభుకు దూరంగా ఉన్నాడని. హృదయంలో నుంచి పిలాలి. ప్రభువా అంటే హృదయంలో నుంచి రావాలి, రక్షకుడా నా హృదయంలోకి రా అని. అది చేయలేదు ఆయన. అయినప్పటికీ 2017లో డౌట్ గా 16లో పోపు గారు ఆయన్ని క్రిటిసైజ్ చేసినప్పుడు నేను ఒక్కడనే నిలబడాను. ఆయన కాల్ చేసినప్పుడు, వేర్ ఆర్ యూ డాక్టర్ పాల్, యు ఆర్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్, ఈ సేయింగ్ ఐఎమ్ నాట్ క్రిస్టియన్ అంటే, బట్ యువర్ యాక్షన్స్ ఆర్ నాట్ క్రిస్టియన్, యువర్ లైఫ్ నో 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 ఐఎమ్ చేంజ్డ్ మ్యాన్ అంటే అప్పుడు ప్రేయర్ చేశారు. చేంజ్డ్ మ్యాన్ అన్న తర్వాత నేను డిఫెండ్ చేశాను. డాక్టర్ కేఏ పాల్ డొనాల్డ్ ట్రంప్ అంటే మొత్తం పిఆర్ న్యూస్ వైర్లో ఇతర మీడియాలో మీరు చూస్తారు, 200 దేశాలకి పంపించాను. ఎందుకు డిఫెండ్ చేశాను? మనిషి మారలా. ఎప్పుడు నేను ఆయనకి డెడ్ లైన్ ఇచ్చాను, 2019 అక్టోబర్ 2ని నేను ఆయన కలిసేనప్పుడు, ఆ తర్వాత ఆయన లీడర్స్ తో మాట్లాడినప్పుడు చుట్టూ ఉన్నవారు అందరూ ఆయన పాడు చేయడానికి సై అంటారే తప్ప కన్ఫ్రంట్ చేసినోడు అప్పుడు లేడండి. బైబిల్లో మాట ఉంది, ప్రాఫెట్ నేతన్ అని కింగ్ డేవిడ్ ని కన్ఫ్రంట్ చేశాడు ఊరియాని చంపినప్పుడు, తన భార్యని తీసుకున్నప్పుడు. అయ్యో కింగ్ దగ్గరికి వెళ్ళి నేను నా ప్రాణహాని ఎందుకు తీసుకుంటానని జడవలేదు. నా తాను ప్రాఫెట్, మీకు తెలుసు ఉండదు కొంత బైబిల్ వచ్చి కనుక. విన్నాను. కింగ్ డేవిడ్ ఏం చేస్తాడు? అయ్యో అయితే నా తప్పు అయిపోయిందని దేవుడి దగ్గర మోకరించి క్షమాపణ అడిగి పాపాన్ని నువ్వు విడిచిపెట్టి, అప్పుడు దేవుడు అన్నాడు, ఓకే బైర్షుబ్బా నువ్వు పెళ్లి చేసుకో, నీ మొదటి కోడికి టాపిక్ డైవర్ట్ అవుతుంది, దయచేసి అనుకోవద్దు. లేదు టాపిక్ అంటే దాంట్లోకి వెళ్లే ముందు దయచేసి దాంట్లోకి వెళ్లే ముందు ట్రంప్ ఎప్పుడు వెకేట్ చేస్తున్నారు వైట్ హౌస్ ని అనేది నాకు కావాలి. చేస్తున్నారా లేదా? నేను పొలిటీషియన్ కాదు, నేను మీరు పొలిటీషియన్ కాదు, స్పిరిచువల్ అడ్వైజర్. నేను అక్కడ వెయిట్ మినిట్, ఎప్పుడు ఆయన మార్పు చెందాడు అది మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మారడం లేదని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఇంటరప్ట్ చేశారు ప్లీజ్. ఎందుకంటే లక్షల మంది వాచ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ గా ఉన్నారు. 260 కోట్ల మంది క్రిస్టియన్స్. ఇప్పుడు వీళ్ళందరూ బ్రేక్ తీసుకోగానే 100 మందికి కాల్ చేయండి, 1000 మందికి కాల్ చేయండి, ఫేస్బుక్ లో పెట్టండి, ఈ ప్రోగ్రామ్ ను వాచ్ చేయమని. ఎందుకంటే మనం మరో నేత్రాలు తెరవలేదు అనుకోండి, నేను ఏమంటే నేను న్యూస్ యాంకర్ కాదు కదా, పొలిటీషియన్ కాదు కదా, పొలిటికల్ గా నేను ఏదో ఇండియాలో ఎంటర్ అయినా అది విడిచిపెట్టండి నన్ను. వాళ్ళు ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు పెద్దలందరూ? నేను ఇచ్చిన సలహాయే ఆయన తీసుకుంటాడు, నేను ఆయన్ని కన్విన్స్ చేస్తున్నాను. టైం పడుతుంది. కింగ్ డేవిడ్ ఎలా కన్విన్స్ అయ్యాడో మీకు ఉదాహరణ చెప్తున్నాను ఇప్పుడు, మీకు కూడా తెలుసుకోవడానికి. అప్పుడు దావీదు కన్విన్స్ అయ్యాడండి, మార్పు చెందాడండి. 2024లో మరలా ట్రంప్ నిలబడినా గెలిచేస్తాడు. ఇప్పుడు మార్పు చెందితే నేను అది చెప్తున్నాను. వై ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ సో దట్ అదర్స్ హూ డోంట్ అండర్స్టాండ్, ఈవెన్ తెలుగు ఛానల్ అయినప్పటికీ మా ఫాలోవర్స్ కొంతమంది ఈ ఏబిఎన్ ఇంగ్లీష్ లో కూడా వాచ్ చేస్తున్నారు, అమెరికన్స్ మెక్సికన్స్. ఎందుకంటే మేము పంపించాం కదా ఇది ప్రోగ్రామ్ అని, లెట్ us ఇంక్రీజ్ అని. సో ఇఫ్ ట్రంప్ రిపెంట్స్ టుడే or tomorrow, let him file today, let him file in 1 week. By December 14th, if he doesn't come to conclusion, he will be forced out. And it is American democracy, this is not so-called dictatorship democracy. In India we see మర్డర్లు చేసేసి ఇచ్చేసేసి లక్షల కోట్లు దోచుకొని బయట ఉండడానికి. దిస్ ఇస్ నాట్. $100కి $1000కి జైలుకి వెళ్ళారు ఇక్కడ ఎవరు? కాంగ్రెస్ మెన్లు, సెనేటర్లను. అమెరికా ఇస్ డిఫరెంట్ దెన్ ఇండియా. అవర్ ఇండియా ఆల్సో డెమోక్రసీ, బట్ ఇట్ ఈస్ బికమింగ్ సో కాల్డ్ డెమోక్రసీ. డబ్బాలు మార్చారు పాలకొల్లో, లేకపోతే నాకు 3000 ఓట్లు రావడం ఏంటి అని అందరికీ తెలుసు. నేను 7 రోజులు ఉన్నా 3 లక్షల ఓట్లు వస్తాయని ఆ సిట్టింగ్ ఎంపీ అడిగారు, నేను బ్లెస్సింగ్ ఇచ్చాను, ఆయన గెలిచారు. ఆయనే చెప్పారు ఇంకో ఛానల్లో, మీ ఛానల్లో కూడా చెప్పినట్టుంది, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, పాల్ గారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారండి, ఆయనకు టైం సరిపోదని, నేను గెలిచానని థ్యాంక్ఫుల్ గా ఉన్నారు ఆయన. ఆ క్లిప్పింగ్స్ మన దగ్గర ఉన్నాయి. నేనన్నది ఏంటంటే స్పిరిచువల్ గా అమెరికా షుడ్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. ట్రంప్ ఈజ్ లీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ఈ సిన్స్ హావ్ బీన్ రైప్డ్. ఆయన పాపం పండిపోయింది, మారలేదు. కరోనా వస్తుందని May 10th నుంచి చెప్పాను.
2020లో మీరు చూడండి ఫేస్బుక్ లో వైట్ హౌస్ లో కరోనా వస్తుందని ఎప్పుడు మే 10ని చెప్పానండి. ఆయన కరోనా వచ్చిందని ఇంకెవడైనా చెప్పగలరా? కానీ కింగ్ దగ్గరికి కానీ ఆయన ప్రపంచంలో ఎంత ఒక మిరకిల్ ప్రపంచంలో ఎవడు 14 రోజుల దాకా బయటికి రాలే, కానీ మీ ట్రంప్ మాత్రం 2 రోజులకే బయటకు వచ్చాడు కరోనా తగ్గిపోయిందని. లేదండి, ఆయనకి ముందే వచ్చిందండి 1 వీక్ బ్యాకే. ఆ, ఐ నో ది ఇన్నర్ సీక్రెట్స్ ఇంగ్లీష్ లో కూడా చెప్తాను. ఈ ఘాట్ కరోనా, అందుకే జో బైడెన్ తో డిబేట్ అయినప్పుడు ఆయన లేట్ గా వచ్చాడు, టెస్ట్ చేస్తే దొరికిపోతాడు, క్యాన్సిల్ చేసేస్తారని. ఉమ్, సో ఈ ఘాట్ కరోనా బిఫోర్. కరోనా అన్నది ఏంటి, మెడిసిన్ దానికి లేదు, ఇమ్యునేషన్ బాగుంటే చాలు ఏ వయసులో వాళ్ళకైనా. ఆయన కొంచెం హార్డ్ వర్కింగ్ పర్సన్, 4-5 అవర్స్ కానీ పడుకుంటాడు. పాల్ గారు డాక్టర్ పాల్ గారు, ఐ వాంట్ యు ఆస్క్ సంథింగ్. ఏంటంటే ఫీల్ ఫ్రీ. యా ఏంటంటే ఆయన మార్పు చెందాలని కోరుకుందామని. ఓకే, మార్పు చేశాడు, ఆయన అంతటా ఆయన మార్పు చెందాలి, దేవుడు దీవించాడు. ఎస్, ఆయన అంతటా ఆయన మార్పు చెందాలి. మార్పు చెందకపోతే ప్రజలు ఊరుకోరు, ప్రజాస్వామ్యం ఊరుకోదు, చట్టం ఊరుకోరు, మీరు అంటున్నట్టుగా దేవుడు కూడా ఊరుకోడు. ఇట్స్ సెపరేట్. నేను నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు పెట్టిన వీడియోస్ చూశాను, మీరు చేస్తున్న క్యాంపెయిన్స్ చూశాను, మీ బుక్ చదవలేదు, కానీ మీ బుక్ రిలీజ్ అప్పుడు మీరు నాతో కూడా ఫోన్లో మాట్లాడారు కదా. ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సమ్వేర్ ఇన్ ఇండియా ఆల్సో కేఏ పాల్ అంటే ఒకప్పుడు మీ అపాయింట్మెంట్ కోసం పెద్ద పెద్ద వాళ్ళు తిరిగారు. అమెరికా అధ్యక్షుడు కావచ్చు, దేశాల అధ్యక్షుడుగా తిరిగినప్పుడు వాస్తవం. ఎందుకంటే నేను కూడా 2002లో అనుకుంటా మీరు హోలీ ఫీల్డ్ని తీసుకొని వచ్చి వరంగల్ వస్తే మీకోసం డే అంతా వెయిట్ చేశాం మీ చిన్న బైట్ తీసుకోవడానికి. అలాంటిది 2007-8లో మీరు వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశా. ఆ ఇంటర్వ్యూ దగ్గర నుంచే మొదలైంది మీ అంటే పతనం అనే పదం వాడకూడదు, కానీ ఆ ఇంటర్వ్యూ దగ్గర నుంచే మీ తర్వాత ఇదయ్యారు మీరు. రాజశేఖర రెడ్డి గారితో గొడవలు, సోనియా గాంధీ గారితో గొడవలు, కేసులు, ఇంకంతా మీ చరిష్మా అంతా పోయింది, మీ ఇదంతా పోయింది కదా. అంటే ఈ పదం వాడుతున్నందుకు మీరేం అనొద్దు, కానీ అనుకోవద్దు దయచేసి. యాజ్ ఎ బ్రదర్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. కేఏ పాల్ అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కామెడీ పీస్ అన్నట్టుగా మాట్లాడతారు. అలాంటి కేఏ పాల్ డొనాల్డ్ ట్రంప్ని, జో బిడెన్ని, లేకపోతే ఇంకా ఇతర దేశాల అధ్యక్షుల్ని నేను మాట్లాడుతున్నాను, వైట్ హౌస్ క్రైసిస్ని నేను ఇచ్చేయబోతున్నాను అని చెబితే ఎలా ఉంటుంది, నమ్మగలరని మీరు అనుకుంటున్నారా అనేది చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ ప్లీజ్. డాక్టర్ కేఏ పాల్ గారితో మనం డిస్కస్ చేస్తున్నాం అమెరికాలో జరిగిన ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ. హలో, యా, వైట్ హౌస్ క్రైసిస్ చూస్తూనే ఉన్నాం. క్రైసిస్లో తన వంతు పాత్ర, యా డెఫినెట్లీ, నో డౌట్ కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్ అని ఆయన డెఫినెట్గా ఒక హిస్టరీ, అందులో డౌటే లేదు. ఒకప్పుడు 100-150 దేశాల అధ్యక్షులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం చూసిన రోజులు మనం చూసాం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ 2002లో ఆయన హోలీఫీల్డ్తో కలిసి బాక్సర్ హోలీఫీల్డ్, ప్రపంచ ఛాంపియన్, హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ హోలీఫీల్డ్ని తీసుకొని ఒకసారి వరంగల్ వచ్చి ఒక పెద్ద, దాన్ని ఒక కూటమి అంటారు కదా క్రిస్టియన్, దీంట్లో కూటమి, నాకు తెలిసి జయసుధ గారు కూడా అప్పుడే ఆ కూటమిలోనే పాల్ గారి దగ్గర బాప్టిజం తీసుకున్నట్టుగా. ఐ రైట్ పాల్ గారు? యా, అలా చాలా మంది. నేను ఆ రోజు దాదాపు మీరు రాంగ్. మనం లైవ్ లో ఉన్నామా? అవును, లైవ్ లో ఉన్నాం. ఓహో, ఇప్పుడు లైవ్ జరుగుతుందా? యా, లైవ్ జరుగుతుంది. నేను ఎప్పుడు ఆవిడకి బాప్తిస్మం ఇవ్వలేదండి. ఒకటి మీరు రాంగ్. 2002లో హోలీఫీల్డ్ వచ్చారు కానీ వరంగల్ రాలేదు. 2004 ఫిబ్రవరి 23, 24, 25లో వరంగల్ వచ్చాం. 7-4. యా, మేబీ 2004. ఐ మే బి రాంగ్. 2004 ఐ థింక్. యా, మీరు మధ్యన ఇంటరప్ట్ చేయకండి. క్వశ్చన్ వేసేటప్పుడు 3 నిమిషాలు మాట్లాడకూడదు. అలాగైతే కంటిన్యూ చేద్దాం. ఎవ్రీ సెకండ్ కి నేను డిబేట్ చేస్తే, ఇప్పుడు నేను మీరు TV5 మూర్తి గారు చేశారు ఇంటర్వ్యూ, ఆయన ఎట్లా మాట్లాడారు? వెయిట్, మీరు ఇలాగ ఇంటరప్ట్ చేస్తే మనం కంటిన్యూ అవ్వలేం, ప్రజలు ఇది అవుతారు. వి విల్ డూ సమ్ అదర్ టైం. నేను నాకు టైం ఇస్తానంటేనే కంటిన్యూ చేద్దాం. మీరు పాల్ గారు దయచేసి మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ప్రశ్న అడిగారు,
ఇప్పుడు 3-4 ప్రశ్నలు అడిగారు important. మీరు ముందు డేట్ దాని దగ్గర తప్పు అన్నారు, ఐ మే బి రాంగ్ అన్నాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? బాబా అలా కాదండి, ఆ. అది కాదు, డేట్లు నేను ఇస్తున్నాను. ఆ. మనం ఇంటరప్షన్. మీరు నేనంటే మీకు చాలా అభిమానం పర్సనల్ గా. మీరు అన్నట్టు 2007 జూన్ 8 మీరు ఇంటర్వ్యూ చేశారు. 2008 కాదు, నేను డేట్లతో సహా ఇచ్చేస్తా. దేవుడు ఆ కంప్యూటర్లు ఇచ్చాడు. కరెక్టే. 2007 జూన్ 8 తాజ్ కృష్ణ హోటల్లో ఇంటర్వ్యూ చేశాను. అవును. 2004 ఫిబ్రవరి 23 వచ్చినప్పుడు నేను ఇంటర్వ్యూ చేయలే. 30 సంవత్సరాలు దాదాపు 81 నేను మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. 2007 జూన్ వరకు ఇంటర్వ్యూలు చేయలే. 2005లో సోనియా గాంధీ నా గొడవలు అయినప్పుడు ఆ ప్రెసిడెన్షియల్ స్వీట్ కి లిమెరిడన్ వచ్చినప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు చేశాను లైవ్, అది కూడా. ఇప్పుడు మెయిన్ పాయింట్ కొద్దాం. నేను ఏమంటున్నానంటే గత 3 నెలలు మీరు 3 నిమిషాలు నన్ను క్వశ్చన్ కి ఇంటరప్ట్ చేయకండి. 3 నిమిషాలు ఆన్సర్ చెప్తాను మీరు అడిగిన 3 ప్రశ్నలకి. నెంబర్ 1, నన్ను కామెడీ పీసు ఆంధ్రాలో తెలంగాణలో చూస్తున్నారు ప్రజలు అన్నారు. అది కాదండి. ఒకటి, నేను ఆన్సర్ ఇచ్చిన తర్వాత కొంతమంది మీడియా వాళ్ళు నన్ను కామెడీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి. ఛానల్ పేర్లు చెప్పను ఇప్పుడు. మీ ఛానల్ ఎప్పుడు చేయలేదు, అది చెప్తాను నేను. ఏబిఎన్ గాని రాధాకృష్ణ గారు గాని కొన్ని ఛానల్స్ అలా నన్ను ఎప్పుడు చూపించరు కూడా. వారికి ఆ గౌరవం ఉంది. కానీ కొంతమంది ఛానళ్ళు డబ్బు తిని యూట్యూబ్ ఛానల్కి డబ్బులు పెట్టి నన్ను కమెడియన్ చేయడానికి ప్రయత్నించిన ఫెయిల్ అయిపోయారు. ఎందుకు కారణం? మన ఆంధ్ర తెలంగాణలోనే చూద్దాం. నేను మొన్న ఎలక్షన్ కు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేయండి, ఎమ్మెల్యేలు ఓడించని తెలంగాణలో భూస్థాపితం అయిపోయారు, ఆంధ్రాలో భూస్థాపితం అవుతారని అయిపోయారు. నేను గెలవాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు రావాలి. అందరిలాగే నియోజకవర్గాలు తిరగాలి. ఎవరైనా ఒకటే. ఇక్కడ మైకల్ బ్లూంబర్గ్ ఉన్నారు, అమెరికాలో 8th రిచెస్ట్ మ్యాన్ వరల్డ్ లో, $60 బిలియన్. అంటే ఎన్ని? 5.5 లక్షల కోట్ల ఆస్తిపరుడు. 13 నెలల ముందు కంటెస్ట్ చేశాడు. 2017 సెప్టెంబర్ 25 చెప్పాను చేయమని. చిత్తుగా ఓడిపాడు. కనీసం ఒక్క ఓటు కూడా పడలా. అంత డబ్బుతో 5.5 లక్షల కోట్లతో ట్రంప్ ను ఓడించడానికి ఫ్లోరిడాలో 100 మిలియన్ ఖర్చు పెట్టాడు. ట్రంప్ 4% తో గెలిచాడు. డబ్బు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయవు, దానికి చాలా అవసరం. మన ఇండియాలో కూడా నాకు ఎంత మంచి పేరున్నా మీ ఛానల్, TV9, TV5, NTVలు పోలింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కూడా 100% మంది ఒక నన్ను నమ్ముతున్నారు, దైవజనుడిగా చూస్తున్నారు. అయితే నేను కొన్ని విషయాలు కారణం రైట్ టైంలో చెప్తాను. నేను చేసిన కొన్ని యాక్షన్స్ బాక్సింగ్ ది వైరల్ చేశారు. కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. మొన్న ఎందుకు డ్యాన్స్ చేశాను? న్యూయార్క్ స్ట్రీట్ లో డ్యాన్స్ చేయాల. ఫిలదెల్ఫియా పోలీస్ చీఫ్ పిలిచారు, వెళ్ళాను. పొలిటికల్ పార్టీస్ పిలిచారు, వెళ్ళాను. లోపల కన్వెన్షన్ సెంటర్ లో ఏం జరుగుతుందో చూశాను. 2 గ్రూపుల్ని కలిపాను. ట్రంప్ వారితో గంటలు గడిపాను, బైడెన్ గ్రూప్ తో గంటలు గడిపాను, 33 ఆర్గనైజేషన్లతో గంటలు గడిపాను. ఆ తర్వాత సెలబ్రేషన్స్ పెట్టుకున్నాం. అందులో అందరూ డాన్స్ చేసినప్పుడు నన్ను కూడా 1 మినిట్ డాన్స్ చేయమంటే గౌరవంగా ప్రతి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా వేస్తాడు, వేయాలి కనుక నేను ప్రేయర్ చేస్తూ ఇలా ఊపాను అంతే. నేను రోడ్డు మీదకి వచ్చి డాన్స్ లేలా. అది కొంచెం మీడియా వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేస్తున్నారు. మీ టైం ఇచ్చినందుకు వందనాలు. కరెక్ట్ గా ఈరోజు అసలు ఈ ప్రోగ్రామ్ జరగడమే మంచిదైంది మనకి. అయితే నన్ను కమిడియన్ పీస్కి ఎవరు చూస్తే, ఇప్పుడు అమెరికాలో ఇంకో 2వ ప్రశ్న మీరు అన్నారు, అనేక దేశాల నాయకులు 100-150 మంది వెయిట్ చేస్తున్నారని. గత 3 నెలల గురించే మాట్లాడదాం, 30 సంవత్సరాలు వదిలేద్దాం. ఎవరు నా దగ్గరికి వచ్చారన్నది మాట్లాడదాం. నేటో సెక్రటరీ జనరల్, ప్రపంచంలో 30 ధనికమైన దేశాలకి పెద్ద ఆయన. ఎందుకు వచ్చారు సమిట్కి? బ్లెస్సింగ్స్ ఎందుకు తీసుకున్నారు? నెంబర్ 2, 7 వరల్డ్ లీడర్స్ సమ్మిట్ వచ్చారు. 2 ఆఫ్రికన్ ప్రెసిడెంట్స్. ఎప్పుడు? ఆగస్ట్ 9th 10th. ఎందుకు వచ్చారు? శాంతి కావాలని. 3, మీరు ఫేస్బుక్ లైవ్ లో అవన్నీ ఎందుకు నేను చూపించట్లేదు ఫేస్బుక్ లో? ఇప్పుడు ఎందుకు చూపించాను? యాంటనీ స్కారముచి ఎవరైనా ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఫార్మర్, బిలియనీరు, 1,00,000 కోట్లు ఆయన కంపెనీ ఇన్వెస్ట్ చేశారు. యాంటనీ స్కారముచి అని నా ఫేస్బుక్ లో చూడండి. అక్టోబర్ 3rd వీక్ లో. ఇప్పుడు ఎవరు వచ్చారు? అక్టోబర్ 2nd వీక్, 2 వారాల క్రిందట 3 వారాల క్రిందట ట్రంప్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ మైక్ పెన్స్ పంపాయ కంటే పెద్ద ఆయన. ఆయన వైస్ ప్రెసిడెంట్ గా తీసుకోలేదు.
ప్రెసిడెంట్ గా రన్ చేశారు. కాన్సస్ లో 2 times గవర్నర్, 3 సార్లు సెనేటర్, 30 సంవత్సరాలు ఒక్కసారి ఓటం లేదు. అయితే శాంతి కొరకు నేను పీస్ అంబాసిడర్ గా ఉంటానని పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తే I will speak. He didn't want to become president. My good friend Governor Sam Brownback. Right. He wanted to be international ambassador for peace 235 countries. Okay. Meeting Pope, meeting Narendra Modi, Prime Okay. Minister, every leader. He came to my suite on October 22nd, 2000, 3 weeks back. You see Right. on Facebook. Hmm. I said it. మరి జోకర్ గా అయితే 100 మంది ప్రెసిడెంట్లు ఇవాళ నాతో ఎందుకు మాట్లాడతారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వై? కరెక్ట్, యు ఆర్ రైట్ డాక్టర్ కేఏ పాల్. ఆ పాయింట్ తెలియడం కోసమే కదా క్వశ్చన్ అడిగింది. క్వశ్చన్ ఉంటేనే ఆన్సర్ ఉంటది, క్వశ్చన్ వస్తేనే ఆన్సర్ ఉంటది. మీరు ఏకపక్షంగా ప్రవచనాలు చెబితే వినడానికి నేనేమి మీ శిష్యుని కాదు సార్. ఐఎమ్ ఏ జర్నలిస్ట్. నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తారు, అప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. అడిగిందే అందుకు. మీరు స్మార్ట్ అనుకున్నాను. హైట్ కి హైట్, స్మార్ట్ కి స్మార్ట్. దీంట్లో స్మార్ట్ ఏ ఉంది సార్. అయితే ఒకటి, వీ హ్యావ్ జస్ట్ 10 minutes ఓన్లీ. ఇక్కడ ఇంకొక ప్రశ్న చాలా క్రూషియల్. నరేంద్ర మోదీ గారు అమెరికా వచ్చి హౌడీ మోడీ ప్రోగ్రాంలో అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అని అన్నారు. ఇప్పుడు ట్రంప్ ఓడిపోయారు. ఇప్పుడు ఇది మోడీ గారి చరిష్మా మీద కానీ, మోదీ గారి పాపులారిటీ మీద కానీ ఎలాంటి ఇమేజ్ పడే అవకాశం ఉంది? మీరేం చెప్తారు మోడీ గారి ఫ్యూచర్ గురించి? అది ఇప్పుడు మాట్లాడే సబ్జెక్ట్ కాదు, కానీ మీరు అడిగారు కనుక చెప్పాలి. కొన్ని క్వశ్చన్స్ కి టైం ఉంటుంది, ప్రతిదానికి సమయం కలదని. అది మనం లెట్ మీ ఆన్సర్ దిస్ వే, ఆన్సర్ చేసేస్తాం, దానికి ఏముంది. కొంత డ్యామేజ్ ఉంటుంది. ఎందుకంటే హౌడీ మోదీ ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయవలసిన పనులు అవి ఉండవు. So the Prime Minister can establish good relation with Joe Biden. I will make sure that happens because our country is more important. Joe Biden is better than Trump for India. ఎందుకంటే ట్రంప్ వీసాలు క్యాన్సిల్ చేసి బిజినెస్, ట్రంప్ వచ్చాడు 1500 కోట్లు ఖర్చు పెట్టారు. మోదీ గారు 1500 బస్సులు పెట్టారు, జనాలు తీసుకొచ్చారు 1,10,000 మందిని. ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆయన 10 కోట్ల మంది, 10 మిలియన్ల కోటి మంది వస్తారని చెప్పారు. హౌడీ మోడీకి 1,10,000 మంది వచ్చారు. నేను హైదరాబాద్ తీసుకొస్తా బై గాడ్స్ గ్రేస్. బైడెన్ గారిని దేవుని చిత్తం అయ్యండి, మన మోదీ గారు కోఆపరేట్ చేస్తే మన చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు కోఆపరేట్ చేస్తారు. విల్ బ్రింగ్ హిమ్ టు హైదరాబాద్. లాస్ట్ టైం ట్రంప్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు తీసుకురాకూడదు? అమరావతికి ఎందుకు తీసుకురాకూడదు? మీరు అమరావతికి ఎయిర్పోర్ట్లు, ల్యాండింగ్, సెక్యూరిటీ కష్టం అండి. అందుకే అమరావతి ఆంధ్రాకి తెలంగాణకి 2 states కి క్యాపిటల్ 10 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు హైదరాబాదే. మనం తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఒకరమేనండి. మనం హైదరాబాద్ ఎందుకు తీసుకొస్తామంటే, దేవుడు నాకు ఆ కృపను బట్టి నా బిల్డింగ్ హైదరాబాద్ ని బిల్డ్ చేయడంలో 30 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. విజయవాడని కూడా బిల్డ్ చేయడానికి కష్టపడతాం. ట్రంప్ గారు రావాలంటే 100 హోటల్ 5 star ఉండాలి, 4 star. విజయవాడలో 3 లేవు. ఇవన్నీ ఉంటాయి, ప్రోటోకాల్ వచ్చారు. హైదరాబాద్ మనం బిల్ క్లింటన్ తెచ్చాం, బుష్ తెచ్చాం, పెద్దోళ్ళు తీసుకొచ్చాం, బిల్ గేట్స్ తెచ్చాం. 100 మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కోఆపరేట్ చేస్తే మనం నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ లో కానీ ఇంకా 2022లో కానీ తెస్తాం జో బైడెన్ గారిని. ఎందుకు? లాస్ట్ టైం ఆయన పుష్ చేశారు మోదీ గారు, నేను అహ్మదాబాద్ తీసుకెళ్తానని. ఇంటర్నల్ క్వశ్చన్ మీరు అడిగారు కనుక నేను ఆన్సర్ చెప్తున్నాను, చెప్పకూడదు. బట్ ఎనీవే, బైడెన్ ఈజ్ బెటర్ ఫర్ ఇండియా. కానీ ఇండియా ఈజ్ బెటర్ ఫర్ ఇండియా. 30 సంవత్సరాలు ఐఎమ్ సేయింగ్ ఓన్లీ వన్ థింగ్, ఇండియా షుడ్ లీడ్ అని 100 సమిట్లు పెట్టాను. డజన్స్ ఇన్ న్యూయార్క్, అమెరికాలో పెట్టాను. హైదరాబాద్, ఢిల్లీలో 10 సమిట్లు పెట్టాను. ఇండియా షుడ్ లీడ్. ఎందుకంటే మనం నాన్ అలైన్ కంట్రీ అండి. 235 దేశాలు మనకు మిత్రులే. ఈ పొలిటీషియన్స్ పాడు చేసేస్తున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు? అమ్ముడు పోతున్నారు. ఏదో కక్కుర్తి పడి నేను అమ్ముడు పోలా. అందుకని 5 ప్రెసిడెంట్కి నేను డొనేట్ చేశాను, కానీ ఒక్కడికి ఒక్కదారి కూడా $1 తీసుకోలేదు. ఒక చర్చ్ దగ్గర $1 తీసుకోను. ఎందుకంటే అడుక్కుంటే చందాలు తీసుకుంటే 200 దేశాల్లో తీసుకోవాలా. అందుకనే మనకు ఆ పవర్ ఉంది, మాట్లాడడానికి శక్తి ఉంది, దేవుని కృప ఉంది. అందుకనే ఇప్పుడు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు డాక్టర్ కేఏ పాల్ యూట్యూబ్, నేను మధ్యన ప్రమోట్ చేయడం మానేశాను. ప్రజలు టెక్స్ట్ చేస్తున్నారు ప్రమోట్ చేయమని. డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్ లో జాయిన్ అయిపోతే మనం టుగెదర్ వి ఫైట్. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
ఈ కర్నూలు, ఈ తిరుపతి, ఈ అన్డెవలప్డ్ తెలుగు 2 రాష్ట్రాల్ని నెక్స్ట్ 5 years లో 4 years లో, నేను పొలిటికల్ ఎంట్రీ అవసరం లేదు, వీళ్ళు నన్ను హోస్ట్ చేసి చీఫ్ మినిస్టర్ లో హోస్ట్ చేస్తే బిలియనర్స్ ప్రెసిడెంట్లు తీసుకొస్తా. విత్ ఇన్ 6 months లో వాళ్ళు లెటర్ ఇచ్చింది అన్నాను కదా, 100% జో బైడెన్ వస్తారు. 99 కూడా కాదు. It should be happened, K.A. Paul గారు. అయితే ఇంకొక అంశము, కానీ రాజకీయ నాయకులు ఒప్పుకోకపోతే రాలేరు. ప్రోటోకాల్ అది. ఇప్పుడు నేను వరంగల్, మీరు మర్చిపోయారు, 56 దేశాల ప్రెసిడెంట్ తీసుకొచ్చాను నా వెనకాల. హోలీ ఫీల్డ్ నథింగ్, ఈజ్ ఓన్లీ 1 ఛాంపియన్. అలాంటి వాళ్ళు 120 సెలబ్రిటీస్ నాతో ప్రయాణం చేశారు. ఇండియా కూడా వచ్చారు 10-15 మంది. అధ్యక్షుడు కూడా వచ్చినట్టు గుర్తు నాకు. ఇథియోపియా ప్రెసిడెంట్, 56 దేశాలకు ప్రెసిడెంట్ ముసలాయన. సార్ అవన్నీ గుర్తున్నాయి కాబట్టే కదా సార్, అవన్నీ గుర్తున్నాయి కాబట్టే మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయా అనే ఒక ఆనందంతోనే అడుగుతున్నా నేను ఇవన్నీ కూడా. కాదండి, ఆ రోజుల్లో ఎప్పుడు ఉన్నాయి మనకి. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు చేసిన హాని వల్ల మన రాష్ట్రాలు బాగుపడలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ కూడా అదే. మీరు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో కానీ పర్సనల్ గా మాట్లాడినప్పుడు కానీ నా పీస్ మిషన్ ని నాశనం చేసింది రాజశేఖర రెడ్డి అండ్ సోనియా గాంధీ, తర్వాత వాళ్ళ అల్లుడిని ఇవాంజలిస్ట్ గా మార్చడం కోసం నన్ను డ్యామేజ్ చేయాలని ట్రై చేశారు, ఇట్లాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో చేశారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి రూల్ మీద మీ ఒపీనియన్, మీ అబ్జర్వేషన్ ఏంటి బ్రీఫ్ గా ప్లీజ్? వాళ్ళ అల్లుడు గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదండి. ఆయన కూడా శిష్యుడే, ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పాత్ర చాలా సీరియస్ గా ఉంది. సోనియా గాంధీ మైండ్ అసలు ఆర్కిటెక్ట్ దీనికి. జార్జ్ బుష్ టైంలో డబ్బులు ఇచ్చేసి నన్ను డిస్ట్రాయ్ చేయడం. ఎందుకంటే జార్జ్ బుష్ గారికి 43 ప్రెసిడెంట్లు 2003లో, మీకు తెలిసి ఇరాక్ వారు. నాతో 148 మంది ప్రెసిడెంట్లు. ఎవడు సహిస్తాడండి? ఆయన 747, మన 747 ఒకటే. మనది 2 గంటల ఫాస్ట్. అమెరికన్ వైట్ హౌస్ ప్రెసిడెంట్ మన ఒబామా మనకి ఇండియా వచ్చిన వాళ్ళకంటే నాది 2 hours ఫాస్ట్. ఎవడు సహిస్తాడండి? ఇండియన్స్ అంటే బెగ్గర్ గా చూస్తారు, ఏదో సీఈఓలుగా చూస్తారు, డాక్టర్లుగా. మనం అలా కాదు, వీఆర్ లీడర్స్. మన ఇండియన్స్ ఎక్కడ 80, నేను అమెరికా వచ్చినప్పుడు ఇండియా 82వ స్థానంలో ఉంది, ఇప్పుడు 3వ స్థానంలో తీసుకెళ్ళాం. దేవుని కృపలో 1100 మీటింగ్లు అమెరికాలో పెట్టాను. 5 సిట్టింగ్ ప్రెసిడెంట్లు, ఇంకో 3-4 ఫార్మర్ ప్రెసిడెంట్లు వచ్చిన మీటింగ్లు అటెండ్ అయిన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. 14 లక్షల మంది వాషింగ్టన్ డీసీలో మీటింగ్. ప్రతి జిల్లాలో 50 రాష్ట్రాల్లో 1,00,000 మందితో మీటింగ్లు పెట్టాం. ఇప్పటికీ అదే ఉండబట్టే కదా ఇంత పెద్దవాళ్ళందరూ ఈ 3 నెలల్లో నా దగ్గరకు వస్తున్నారు. అమెరికన్ లీడర్స్ అందరూ ఎందుకు వస్తున్నారు? ఆ ఫాలోయింగ్ ఉండబట్టి, ఆ పాపులారిటీ ఉండబట్టి, దేవుని కృప ఉండబట్టి. మన ప్రాబ్లం అంతా మీరు చెప్పింది కరెక్ట్. మనకి పీస్ మిషన్ పోవడానికి అమెరికాలో ఇనిషియేట్ చేసిన మన ఇండియన్సే కారణం. అప్పుడు సోనియా గాంధీ, మన్మోహన్ కాదు, రాజశేఖర రెడ్డి లీడర్స్. ఇప్పుడు రెస్టోర్ చేస్తామని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి నాకు హాని చేశాడు కానీ లాభం చేయలేదు. 2014 నుంచి 2009 నుండి 2014 నుండి 2 మోదీ గారు మాట ఇచ్చి నెరవేర్చలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ గారు ఏం చేస్తారో చూడాలి. కేసీఆర్ గారు అయితే హోస్ట్ చేసినట్టు కనబడుతుంది. ఆయనకి నాకు 1 నెగటివిటీ లేదు ఈ రోజు వరకు. అది నేను అడగబోతున్నది అదే. కేసీఆర్ గారికి మీకు నెగటివిటీ ఏం లేదు, అసలు ఎక్కడ టచ్ కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేసరికి డైరెక్ట్ గా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేశారనేది ఇది చాలా సందర్భాల్లో మీరు అలిగేషన్ కూడా చేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కోఆపరేట్ చేస్తారనే నమ్మకం ఉందా? అసలు అక్కడ పరిపాలన ఎలా ఉంది? చూడండి, నాకైతే నమ్మకం ఉందండి. ఇంతవరకు ఆయన నేను క్రిటిసైజ్ చేయలేదు. నాకు పెద్దలు ఏమన్నారంటే 1-2 years, పాపం ఆయన కొత్తగా సీఎం అయ్యారు, నేను ప్రేయర్ చేశాను, 1-2 years ఆయన ఏమనకండి. ఈ రోజుకి నేను జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేయలేదు సరికదా. వయసులో 10-15 సంవత్సరాలు చిన్న అయినప్పటికీ బ్లెస్సింగ్స్ ఇచ్చాం, ఆఫర్స్ ఇచ్చాం. ఆయన అయితే ఇంతవరకు స్పందించలేదు. ఆఫర్ తెలంగాణ ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది. అది కంటిన్యూ అయితే హైదరాబాద్ లో పెడతాం, సమిట్ పెడతాం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మెచ్యూర్డ్ మ్యాన్, మెచ్యూర్డ్ లీడర్, 30-40 సంవత్సరాలు ఆయన సీనియారిటీ ఉంది. నేనేమంటున్నాను,
పోస్ట్ పొజిషన్లు అడగట్లేదు కదా. నా ద్వారా మంచి సమిట్లు పెడదాం. ఇవాంకా ట్రంప్ వచ్చింది, 100 కోట్లు వేస్ట్ చేశారు, 100 రూపాయల లాభం వచ్చిందా? ప్రైమ్ మినిస్టర్ వీళ్ళంతా నాట్యం చేశారు. ఏంటి ఒక అమ్మాయి కొరకు 2002 నుంచి ఆవిడ నా మీటింగ్లకు వస్తుంది. 2002 నుంచి ఒక అమ్మాయి వస్తే మనం దేశంలో సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి? ఒక యాక్ట్రెస్ కూడా కాదు. ఇప్పుడు మనం ఆ లో లెవెల్కి వెళ్ళిపోకూడదు. నేను గవర్నర్ శామ్ బ్రౌన్ బాన్కి, నేటో సెక్రటరీ జనరల్ కి 30 దేశాల అధినేతలది ఈ 3 నెలల్లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళా, వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు 3 నెలల్లో. అందుకనే ప్రతి ఒక్కరు డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్, యూట్యూబ్ జాయిన్ అయితే మీరు రెగ్యులర్ గా ఇంపార్టెంట్ వాచ్ చేస్తారు. మనం 18 months నుంచి ఇంటర్వ్యూ చేయలేదు. ప్రజలు రియలైజ్ అవుతారు. ఇవాళ కాకపోతే రేపు కొంతమంది రియలైజ్ అయ్యేనా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఇన్నాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతారేమో, చూద్దాం. హోప్ ఫర్ ది బెస్ట్. ఎందుకు ఏం లేదండి, ఇంపార్టెంట్ ఏంటంటే నాకు మంట అండి, పాపం ఏడుస్తున్నానండి, మోకరించి ప్రార్థన చేస్తున్నానండి. 12 కోట్ల తెలుగు ప్రజలు నాశనం అయిపోతున్నారు. 10 కోట్లు మన రాష్ట్రాల్లో, ఇంకో 2-3 కోట్లు ఇతర రాష్ట్రాల్లోని. పాపం ఉద్యోగాలు లేక, నిరుద్యోగులు అయిపోయి, తిండి లేక, కరోనాతో నేను ఏడవలేకపోతున్నా. ఇక్కడేమో లక్షల కోట్లు. మంచి పాయింట్ అండి, 700 బిలియనర్లు అమెరికాలో 850 బిలియన్లు సంపాదించుకున్నారు 6 నెలల్లో కరోనాలో. 80 మిలియన్లు, 8 కోట్ల ప్రజలకు తిండి లేదు అమెరికాలో. ధనవంతులు అవుతున్నారు. నన్ను ఫాలో అవుతారు. నేను ఎప్పుడూ $1 అడగలేదు. బిల్ గేట్స్ దగ్గర $1 తీసుకోలేదు. ఇమ్మంట అంతే, కమెంట్ చేస్తా, బ్లెస్సింగ్ ఇస్తా. యు గివ్, యు బ్రాట్ నథింగ్ టు దిస్ వరల్డ్, యు టేక్ నథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కమాండ్. ఇండియాలో ఒక పొలిటీషియన్ ద్వారా ₹1 తీసుకోలేదు. నేను ఇంకా అందరికీ సపోర్ట్ చేశాను. కలెక్టర్ల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా లక్షల మంది అనాథులకు, వితంతులకు మనం సపోర్ట్ చేశాం. మీకు తెలిసి విషయాలన్నీ. ఎప్పటి నుంచో మీరు నా ఫాలోవర్ కాదన్నారు, కానీ ఫాలోవర్ అంటే అర్థం ఏంటి? మీకు నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. మోర్ దెన్ 1 time బ్లెస్సింగ్ ఇస్తే ఫాలోవర్. మీరు ఎత్తుకున్నారని నాకు ఎలా తెలుసు? మీకు ప్రేయర్ చేయబట్టి. మీ ఓనర్ గారికి 2008లో నేను వచ్చి మీ ఆఫీస్కి వచ్చి ప్రేయర్ చేశాను. కృష్ణమాదికి దాడి చేస్తే తప్పని కృష్ణమాది నా ఆఫీస్కి వచ్చాడు, చారిటీకి వచ్చాడు, ఖండించాను. అలా దాడులు చేయకూడదు, అది దైవం విరుద్ధమని నేను మీడియాలో ఖండించాను, ఆయన ఖండించాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు కృష్ణమాది నా శిష్యుడిగా. మంచి చెయ్యాలండి, చూద్దాం. ప్రజలకు మంచి జరగాలనే ఒకటి కేఏ పాల్ గారు, ప్రజలకు మంచి జరగాలనే కోరుకుంటాం మనం. అలాగే పీస్ మిషన్ రివైవ్ అవ్వాలని, మళ్ళీ మీరు పాత ఒకప్పటి ఇది మళ్ళీ మీకు ఇది రావాలా, చరిష్మా కానీ లేకపోతే ఆ పాపులారిటీ కానీ మళ్ళీ వచ్చి 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మీరు ఉండాలని కోరుకుందాం పాల్ గారు. Thank you very much. 7 steps tonight. Trump will be forced out. Don't worry. Right. Thank you very much. Biden will be president. Trump ఉండడు. January 20th నా ప్లాన్స్ సుప్రీం కోర్టు, సెనేటర్లు అంతా మంది ప్లాన్ చేస్తున్నాం. God bless you. Right. Thank you very much, Dr. కేఏ పాల్ గారు. Thank you very much. ఇది కేఏ పాల్ గారితో స్పెషల్ లైవ్ షో. మళ్ళీ మనం రేపటి డిబేట్ లో కలుద్దాం.